2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. అప్పులైనా గొప్పలైనా ఓ దశ దాటిపోతే మితిమీరిపోతే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇండివిజువల్ గా అయితే ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయో మనకి తెలుసు. మరి ప్రభుత్వ పరంగా అప్పులైనా గొప్పలైనా ఓ దశ దాటిపోతే ఆ ప్రభావం రాష్ట్రం మీద ప్రజల మీదే కదా పడేది. మనకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీల విషయంలో కనపడతా ఉంది. ఎంత వ్యతిరేకత వచ్చినా, జనం నుంచి అభ్యంతరాలు వచ్చినా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉన్నా గానీ మిగిలిన ఆ 10 మెడికల్ కాలేజీలని ఖచ్చితంగా ప్రైవేటైజ్ చేసి తీరాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదిగో ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయేసరికి ఇలా స్టేట్ మొత్తం జనం అంతా భవిష్యత్తుని మూల్యంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తా ఉందా? అప్పులు గొప్పలు ఉన్నాం కదా, ఆ రెండు రాష్ట్రానికి ఎలాంటి తిప్పలు మిగులుస్తున్నాయో మనం డీటెయిల్ గా చూద్దామా? ఇది కేవలం మెడికల్ కాలేజీలకి సంబంధించింది మాత్రమే కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే అప్పులు పెరిగిపోవడం వల్ల, గొప్పలు అంటే క్రెడిట్ కి సంబంధించి పొలిటికల్ ఫైట్ ముదిరిపోవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో మనకి ఆధారాలతో సహా చూపిస్తున్న పరిణామం ఇది. వైద్యానికి, విద్యకి, పేదల ప్రయోజనాలకి సంబంధించిందే కాదు, రాజకీయంగా వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న పోరాటం రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తా ఉంది అని మనకి కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్న పరిణామం కూడా కదా. డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఈ సబ్జెక్ట్ మీద మీరు కామెంట్ చేయడంతో పాటు హైప్ చేయడం కూడా మర్చిపోకండి. హైప్ చేయడం అంటే తెలుసుగా, కామెంట్ చేసిన తర్వాత ఇదిగో హారిజెంటల్ గా ఇలా స్క్రోల్ చేశారంటే హైప్ పాయింట్స్ వస్తాయి. అది ప్రెస్ చేస్తే గనక ఈ వీడియో మరింత మందికి చేర్చిన వాళ్ళు అవుతారు. 5,000 acres of land. Next version of airport. That is in Amaravati. మెడికల్ కాలేజీల విషయంలో రాజకీయ యుద్ధం జరగడం ఏడాదిన్నర కాలంగానో అంతకంటే ఎక్కువగానో చూస్తా ఉన్నాం కదా. అధికారంలోకి వచ్చి రాగానే మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాలి అని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా. పులివెందుల మెడికల్ కాలేజీ లాంటి విషయాల్లో అయితే ఆల్రెడీ కేటాయించిన సీట్లు కూడా ఇప్పుడు తమకొద్దు అని మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాయటం చూసాం కదా. ఇదిగో ఇలాంటి పరిస్థితి వచ్చేసరికి వైసీపీ రాజకీయ యుద్ధం ప్రకటించింది కదా. ఎందుకని? రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశం మొత్తం మీద చూసినా గానీ అత్యంత అరుదు కదా ఒక ప్రభుత్వం ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది. పైగా మన జనాభా చూడబోతే 4.5 కోట్లు 5 కోట్లు అధికారికంగా లెక్కేస్తే. ఇంత జనాభాలో 17 మెడికల్ కాలేజీలు రావడం అనే సిచ్యువేషన్ 2020-24 మధ్య ఆంధ్రప్రదేశ్ చూసింది కదా. బహుశా అందుకే ఆ క్రెడిట్ అంతా జగన్ కు వస్తుందనో ఏమో, కట్టడానికి డబ్బులు లేవు అని చెబుతూ మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్ కి ఇస్తాం అని చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది కదా. వెంటనే వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయటమే కాదు, 1 కోటికి పైగా సంతకాల సేకరణ చేసి ఆ సంతకాలన్నింటినీ ఇదిగో ఇలాగా బండిల్స్ లో వేసి మరి గవర్నర్ కి సమర్పించడమే కాదు, డిజిటలైజ్ చేసి ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయడాన్ని కూడా చూసింది కదా రాష్ట్రం. పైగా ఎవరైనా సరే మెడికల్ కాలేజీని తీసుకుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వాపస్ తీసుకుంటాం అని జగన్ వార్నింగ్ ఇవ్వడం కూడా చూసాం కదా. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. ఇలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ప్రైవేటైజ్ చేయడానికి, పీపీపీ మోడల్లో కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినా గానీ ఎవరో ముందుకు రాని పరిస్థితి. అలా ముందుకు రావట్లేదు అనే చర్చ జరుగుతున్నప్పుడు విమర్శ ఏంటంటే మంచిదే కదా స్వామి, తప్పే ఉంది, ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి జగన్ అంటూ ఉన్నారు కదా. మంచిదే కదా, రాకపోతే ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తుంది అని ఆయన అంటూ ఉన్నారు కదా. అంటే ఓవరాల్ గా ఈ రీక్యాప్ అంతా చూస్తే ఏమర్థమవుతుంది? ఫ్లాష్ బ్యాక్ చూస్తే జగన్ మెడికల్ కాలేజీలు తెచ్చాడు, ఆ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేటైజ్ చేయాలి అని ప్రభుత్వం సంకల్పించింది. జగన్ వార్నింగ్ ఇచ్చాడు, ప్రైవేట్ సంస్థలేవి ఆ మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ముందుకు రాలా. అయినా సరే ఇప్పుడు మరో విడత సన్నాహాలు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఏమిచ్చింది ఆదేశాలు ఒకసారి చూడండి. ముందుగా ఫేజ్ 1లో 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలి అని స్పష్టం చేశారట. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని చెప్పారట. అంటే మెడ్టెక్ పాలసీ అని చెప్పి తీసుకున్నాము. అలాగే మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఇది విధానపరమైన నిర్ణయం, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని ప్రభుత్వం చెప్తా ఉందన్నమాట. ఒకవేళ వైద్య విద్యతో పాటు ప్రజలకి వైద్యం కూడా అందించే ఈ మెడికల్ కాలేజీలు గనక ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే పరిణామాలు ఎలా ఉంటాయి? ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది. ఈ మధ్యనే మనం మాట్లాడుకున్నాం కదా, డెక్కన్ క్రానికల్ లాంటి ఆంగ్ల పత్రికలు వరుసగా కథనాలు రాస్తా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు అందట్లా ఎక్స్రే తీయాలన్నా గానీ పేదల నుంచి డబ్బు అడుగుతున్నారు. ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వస్తే మందులు అందుబాటులో లేవు, కొనుక్కోండి మీరే అని చెప్పేస్తున్నారు ముఖం మీద పేదలకి అని చెప్పేసరికి ఇదిగో సవితమ్మ అనే మహిళ కర్నూలులో తీవ్ర ఆవేదన
వ్యక్తం చేసింది అంటూ గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ తో సహా వాళ్ళు ఈ కథనం రాశారు అని మనం మాట్లాడుకున్నాం కదా. అంటే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పరిస్థితులు బాగుండలా, నిధులు లేక బడ్జెట్ లో కోత పెట్టి అల్లాడిపోయే పరిస్థితి. ఇప్పుడు ఏకంగా కొత్తగా వచ్చే హాస్పిటల్స్ ని కూడా ప్రైవేట్ కి ఇచ్చేస్తే ఇంకెంత ప్రభావం ఉంటుంది పేదల మీద. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు కొనుక్కోవాలి అంటేనే భరించలేని పేదలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటుందా? ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కదా. ఎందుకని మనం వేల కోట్లు పెట్టి కొత్తగా విమానాశ్రయాలు కడతామని చెప్తున్నాం, 5,000 ఎకరాలు ఏమో కేటాయింపులు చేశాము అని చెప్తూ ఉన్నాము, లక్షల కోట్లు పెట్టి నగరాలు కడతామంటున్నాం కదా. కొన్ని వందల కోట్లు వేల కోట్లు ప్రజల ఆరోగ్యం మీద కనీస సౌకర్యాల మీద ఎందుకు ఖర్చు పెట్టట్లా అనే ఆలోచన వస్తుందా రాదా? నగరాల మీద విమానాశ్రయాల మీద ఇంత ఖర్చు పెడతా ఉన్నప్పుడు పైగా మెడికల్ కాలేజీలు అంటే పేద విద్యార్థుల చదువుకు సంబంధించింది, వైద్యానికి సంబంధించిన విషయం కదా. మరి ఆ విషయాల మీద ఎందుకు దృష్టి పెట్టట్లా? ఆల్రెడీ ఏపీ లెక్కకు మిక్కిలిగా అప్పులు చేస్తా ఉంది కదా. మరి అదే ప్రయారిటీలో అదే లిస్ట్ లో ఈ మెడికల్ కాలేజీలని ఈ ప్రభుత్వ ఆసుపత్రులని ఎందుకు పెట్టట్లా? ఇది కదా అసలు పాయింట్. జగన్ మీద గురిపెట్టో క్రెడిట్ ఆయనకు వస్తుందనో ప్రైవేటైజ్ చేయాలని ముందుకే పోతే ఆ దెబ్బ పడేది ప్రజల మీద కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? మనం మొదట అనుకున్నాం కదా అప్పులు గొప్పలు అని. ప్రభుత్వానికి అప్పుల భారం పెరిగిపోయింది. జిఎస్డిపిలో 61% అప్పులు ఉన్నాయని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. 61% ఆంధ్రప్రదేశ్, అన్ని రకాలు కలిపితే బకాయిలతో సహా. ఇలాగా అంటే చేతిలో ప్రభుత్వానికి పైసా ఆడని పరిస్థితి వచ్చింది, అప్పులు పెరిగిపోయినాయి. అందుకని కనీస బాధ్యత అయిన విద్యా వైద్యం లాంటి వాటిని కూడా ప్రైవేట్కి అప్పచెప్తున్నాం. దీనివల్ల పేదలకు భారం. ఇక గొప్పలు అంటే రాజకీయంగా క్రెడిట్ అంతా జగన్కి పోతుందేమో, అడ్వాంటేజ్ అయిపోతుందేమో, జగన్ మెడికల్ కాలేజీలు తెచ్చారు అని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా మాట్లాడుకుంటుందేమో అనే ఆలోచనతో ప్రైవేట్కి ఇచ్చేస్తే అవన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయిపోతాయి, జగన్ తెచ్చాడు అనే విషయం మరుగున పడిపోతాయి అనే ఆలోచన కావచ్చు. ఈ రెండు పరిణామాల వల్ల, అప్పుల వల్ల గొప్పల వల్ల ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. రాష్ట్రం దెబ్బతినే పరిస్థితి ప్రజలే కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అనారోగ్యం పాలు చేస్తున్న పరిణామం ఇది. మరి ఇలాంటి పరిస్థితి ఆగాలంటే ఏం చేయాలి? బహుశా దీని మీద రాజకీయ యుద్ధం జరుగుతుందేమో. 2029లో అధికారం చేతులు మారితే గనక, మళ్ళీ వైసీపీ వస్తే గనక, ఒకవేళ ఇప్పుడు పీపీపీ పద్ధతిలో కాలేజీలని ప్రైవేట్కి ఇచ్చినా గానీ జగన్ చెప్పినట్టుగా వాటిని వాపస్ తీసుకుంటే గనక ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుందేమో కదా. నిజంగా ఇలాంటి పరిస్థితి అవాంఛనీయం. ప్రజారోగ్యంతోనూ ప్రజల ప్రయోజనాలతోనూ అన్నిటికీ మించి పేద విద్యార్థుల వైద్య విద్య మీద ప్రభావం చూపించేలాగా ఇలా ప్రైవేట్ని పెంచడం, పోషించడం అనేది వాంఛనీయం కాదేమో కదా, జరగకూడదు కదా ఇలాగా. మీరైతే ఏమంటారు? పరిస్థితి మీద, సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడండి. కామెంట్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్. రెండు నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు.